అయితే కోయట్లో ప్రతి ఏరియాలో దవార్ అనేది ఉంటుంది. దవార్ అంటే ఇక్కడ అరబీ భాషలో దవార్ అంటారు, ఇంగ్లీష్లో అయితే రౌండ్ అబౌట్ అంటారు. దీన్నే దవార్ అంటారు. ఇక్కడ వచ్చి లోపల బండి ఇటు సైడ్ నుంచి వచ్చింది అనుకో లోపలికి, మనం ఆగేయాల. ఒకవేళ మనం లోపలికి వెళ్ళినామనుకో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా వచ్చినారనుకో ముంగటి నుంచి, వాళ్ళు ఆగాల్సిందే కంపల్సరీగా. ఒకవేళ కొంతమంది ఆగారు కొయ్యేటోళ్ళు అయినా సరే మనము చూసి నడుపుకోవాలా. మ్యాక్సిమం వాళ్ళు ఆగాల్సిందే, కానీ కొంతమంది ఆగారు కొయ్యేటోళ్ళు, కొంచెం జల్దీలో ఉంటారు. మీరు వాళ్ళు ఆగలేదు వాడు ఆగాల్సిందే అని చెప్పి రష్గా వెళ్తే మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. ఇట్లా తిరిగి మీకు ఒకటి మీకే వేసుకుంటాడు. మావా ఇక్కడ ముందు ఉంది కదా, ఇది వచ్చి కోయట్ పెట్రోల్ బంక్, కోయట్ గవర్నమెంట్, ఇది కేఎన్పిసి. మ్యాక్సిమం ఇట్లా ఏరియాలో అయితే పెట్రోల్ బంక్లు ఉండవు, ఎక్కడైనా సరే రోడ్డు అయితే ఉంటాయి. ఏదో ఒకటో రెండో ఇట్లా ఉంటాయి, ఎక్కడో రేరు. మీకు పెట్రోల్ బంక్ కావాలంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సిందే. బయటికి అంటే పెట్రోల్ బంక్ వెళ్ళాలంటే ఏరియా బయటలే ఉంటాయి, ఎందుకంటే ఏరియా లోపల పెట్టరు. అది ఎందుకంటే అది గ్యాస్ కదా, చాలా డేంజర్ అని చెప్పి ఏరియా లోపల అయితే పెట్టరు ఎవరు. మాటల్లో పడి అక్కడ రైట్ తీసుకోవాల్సింది, యూటర్న్ వల్ల యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తుంది. వీడైతే పోవడం లేదు, నాకైతే బిజార్ వస్తుంది. ఏం చేద్దాం ఇంకా. నేను ఇంకా పెట్రోల్ పట్టించుకోవాలంటే ఇక్కడ మా ఏరియా నుంచి పెట్రోల్ బంక్ లేదు, నేను ఓలా పెట్రోలే పట్టిస్తాను. అందుకని చెప్పి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంగా వెళ్ళాలి. కనిపిస్తుందా? 7 కిలోమీటర్లు దూరంగా వెళ్ళాలి. ఇది ఏరియా పేరు వచ్చి మంగాఫ్. ఇంకో దవార్లు, నేనమ్మ జీతం ఈ ఏరియాలో మొత్తం దవార్లే ఉంటాయి ఎక్కువ. దవార్లు అంటే అదే రౌండ్ అబౌట్లు. ఇంకా ముందర వచ్చి సిగ్నల్ కూడా ఉంది ఒకటి. మామూలు ఉన్నారు ముందర పోలీసు వాళ్ళు. ఇక్కడ కోయట్లో ఏమైనా బండి ఖరాబ్ అయిపోయింది అనుకోండి, ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఆ బండి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు వచ్చి ఇట్లా బండి వెనకాల నిలబడతారు. కోయట్లో స్పీడ్ ఎంత తొక్కాలన్నా ఎవరు అడ్డం రాదు. ఈ లైన్లోకి వచ్చేస్తే నువ్వు తొక్కాల్సిందే, కానీ తొక్కువని ఇంకా ఎంకరేజ్ చేస్తారు, కానీ ఎవరు అడ్డం రారు. కానీ ఇక్కడ స్పీడ్ కెమెరాలు ఉంటాయి, లిమిట్ పెట్టి 120 అట్లని, ఆ లిమిట్లోనే వెళ్ళాలి కెమెరా దగ్గర. ఇంకా నువ్వు నార్మల్గా అయితే తొక్కుని ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఇక్కడ ముందర కెమెరా పట్టించుకునేది అయితే ఇదే మామ. నేను మ్యాక్సిమం ఎప్పుడైనా సరే ఈ పెట్రోల్ బంక్కి వస్తాను, ఓలా పెట్రోల్ బంక్కి. ఎందుకంటే నా బండికి ఒక స్టిక్కర్ ఉంది, ఆ స్టిక్కర్ అయితే మా ముస్లిం వాడని గవర్నమెంట్ అయితే ఆ స్టిక్కర్ పెట్టించింది ఒకటి నా బండికి, బండికి. అయితే మనమే పెట్రోల్ పంపులు అయితే ఇంకా మనమే మనం కావాలంటే మనమే బండి దిగి పెట్రోల్ పట్టించుకోవచ్చు. మనకు అవసరం బండిలోకి వచ్చింటే వాడే వచ్చి ఫుల్ చేసేస్తాం. ఇంకా ఈ పక్క వచ్చి బోట్లకి పెట్రోల్ పట్టించుకోవడానికి. బోట్లో ఎవరైనా పెట్రోల్ పట్టించుకోవాలంటే ఇక్కడికి వచ్చి పట్టించుకోవాలా, ఈ లైన్లోనే ఉండాలి. ఈ పక్క రాలేరు వాళ్ళు. ఈడ 10 నిమిషాల నుంచి ఉంటే ఒక్కడు కూడా రాలేదు, అందుకని చెప్పేసి నేనే ఇంకా బండి దిగేసి పెట్రోల్ అయితే పట్టుకుంటున్నాను మామ. సో ఫ్రెండ్స్, ఇంకా పెట్రోల్ పట్టించుకొని అయితే నేను ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఇది వీడియో ఇక్కడితో అయితే ముగిసిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.